హాయ్ అండి. ఇవాళ కుక్కర్లో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పులావ్ చేశాను. చాలా ఈజీ ప్రాసెస్. 10 మినిట్స్లో కుక్కర్లో పులావ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో కుక్కర్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా బాగుంటుంది. ముందుగా పులావ్ కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్, ఒక గ్లాసు నార్మల్గా ఇంట్లో వాడుకునే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం కొంచెం అల్లము, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 మిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మసాలాని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను పులావ్ కోసం. ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి పులావ్కి కావాల్సిన మసాలాని వేసుకున్నాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసి మసాలాని బాగా వేగనిచ్చి ఒక హాఫ్ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 మిర్చి, కరివేపాకు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలు మగ్గిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని కలుపుకున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని కావలసిన ఉప్పు వేసుకొని 2 విజిల్స్ కొట్టి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు విజిల్ తీసిన తర్వాత చూడండి పులావ్ పుల్లలుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.